బా అంతేనా బా? అయ్యో బా అర్థం కాలేదు. ఇంకెలా చెప్తే అర్థం అవుతుంది బా? ఎలా చెప్పినా అర్థం కాదు. పోనీ చదివితే అర్థం అవుతుందా బా? ఓ అవుతుంది. అయితే కాగితం మీద రాసి తీసుకొస్తాను. రేపే తీసుకొస్తాను బా. సరే తీసుకురా. బా ఇవన్నీ తిను బా. తింటా. వస్తా బా. వస్తున్నారు, చింపిందే చింపుతున్నారు. లేవండి లేవండి, పక్క వేయాలి. ఉండదే ప్రేమ లేఖ రాస్తున్నాను. ఏమి లెక్క అన్నారు? అబ్బాబాబా లెక్క కాదే, ఉత్తరం. చదువుకున్నారు, ఉత్తరం రాయడానికి ఇంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారటమ్మా. ఇది మామూలు ఉత్తరం కాదే, ప్రేమ ఉత్తరం. ప్రేమ ఉత్తరమా? ప్రేమేగా. అదేమిటి అంత తేలిగ్గా తీసి పారేస్తున్నా? ప్రేమంటే నీకేం తెలుసు? ఓ నాకు బాగా తెలుసు. లక్ష్మి లక్ష్మి ప్రేమంటే నీకు తెలుసా? బాగా తెలుసా? బాగా తెలుసమ్మా. లక్ష్మి ఏదో చెప్పు లక్ష్మి, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? అసలు నీకు ఉత్తరం రాస్తున్నాడా? నువ్వు ఒకరికి రాస్తున్నావా? ఆయన నాకు రాస్తాడు, నేను ఆయనకి రాస్తాను, ఇద్దరు రాసుకుంటానే ఉంటాం. ఇంతంత ఉత్తరాలు అంతంత ఉత్తరాలు. అబ్బో ఎందుకు అడిగాలేమ్మా? అబ్బాబా ఆ పనులు తర్వాత చేయొచ్చు కానీ లక్ష్మి నాకు ఒక చిన్న ఉత్తరం రాసి పెట్టు లక్ష్మి. ఇప్పుడు కదమ్మా, నాకు చాలా పని. లక్ష్మి లక్ష్మి ఆ పనులు తర్వాత తీసుకోవచ్చు, ముందు రాసిపెట్టు లక్ష్మి. అమ్మగారు తిడతారమ్మా. అమ్మతో నేను చెప్తానుగా. రాసిపెట్టు లక్ష్మి. పొద్దున్న తీరిగ్గా కూర్చొని రాసిస్తారు. నిజంగా నిజంగానమ్మా? పొట్టు పొట్టు. ఎక్కడికి వెళ్ళారబ్బా? సారు చేపలేదు పేపలేదు కానీ నువ్వు ఆదివారం రావాలనుకున్నానే. ఆదివారం సోమవారం అవసరమైన పని వచ్చాను సారు. ఇదిగో సారు, ఆ సారనడం మానేస్తావు? అలాగే సారు. అదిగో మళ్ళీ మరేమనమంటారు సారు? ఏమన్నావంటే అన్ని ఇరుకులో పెట్టావే. ఏమన్నావంటే సారు తర్వాత ఆలోచిద్దరు గాని ముందు తొందరగా నాకు ఉత్తరం రాసి పెట్టాలి. ఉత్తరమా? నీకా? నిమిషం నిమిషం. ఎస్సు లేదు గిస్సు లేదు. ఇది అంత తేలికైన ఉత్తరం కాదు సారు. మరి ప్రేమ ఉత్తరం. కాదు కాదు, ప్రేమ లేఖ. ఏ చాట కదా? కాకే. అసలు ఎవరు ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఏమని అదంతా మీకు అనవసరం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మహా చెడ్డగా ప్రేమించింది. రాయండి. చెడ్డగానా? అవును. సరే సరే బాగుంది కథ. అమ్మాయి ఎవరు? ఎవరైతే మీకెందుకు? అదే ఎవరో తెలియకపోతే ఎలా రాయడం? మళ్ళీ మాట ఇదేనా? సరే నేనే అనుకోండి, రాయండి. మరి అబ్బాయి? సారు మిమ్మల్ని ఉత్తరం రాయమంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మను అందరిని అడిగేటట్టున్నారు. అది కాదు, అతను ఎవరో ఎలా ఉంటాడో తెలిస్తే బాగా వర్ణించి రాద్దామని. ఎలా ఉంటాడు? అందరిలాగే ఉంటాడు. పోనీ నాలా ఉంటాడా? అచ్చంగా మీలాగే ఉంటాడు. ఇక రాయండి. రాయండి సారు. ఉండు, నేను కాస్త తేరుకుని ఆలోచించని. ఆలోచిస్తే మీరు రాసేదే ఉంది సారు, నేనే రాసి పారేస్తాను. చదువుకున్న వాళ్ళకి కూడా ఆలోచించాడు సారు. రాయండి సారు. సారు ఇదేడు సారు, రాయమంటే నా ముఖం చూస్తారంటే? నా ముఖంలో ఏముంది? నీ ముఖంలో ఏముందో చెప్పనా? అక్కర్లేదు, రాయండి సారు. ఇంకా నేను రాసేదేముంది? ఉత్తరం సారు. కాదు, ప్రేమ. చెప్ప. అది కాదు, నీ ముఖం చూస్తుంటే నా మనసులోని ప్రేమ భావాలు అలా పొంగి పొరలిపోతున్నాయి. పోనివ్వండి పోనివ్వండి, నేను కూర్చుంటాను. నా ముఖం చూస్తే అవన్నీ రాసేయండి. కూర్చోండి. అయిందా? అయింది. చదవనా? చదవండి. నా రాజా,
నా కళ్ళల్లో నువ్వే కాపురం ఉన్నావు. అందుకని నా కళ్ళు తెరిచినా మూసినా నువ్వే కనిపిస్తున్నావు. కానీ మనిషి కనపడి మాట వినపడకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? మౌనం ప్రాణాలు తోడేస్తుంది. రాజా, నా రాజా, నా హృదయంలోనే నీకు చోటిచ్చాని, నా ఇంట్లోనా నీకు చోటు లేంది. ఎందుకురా? అమ్మా, సుబ్బన్న, ఏమైంది? జపనరం బెనికింది లక్ష్మి. ఇంటికి పోదారా? ఎందుకు ఇన్న అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇందులో అబద్ధమే ఉంది. ఆ కుర్రాడు నిజంగా జమీందారు కొడుకి. అది అక్కడే ఉంది కిటుకు. పోనీ నువ్వు అన్నట్టు జమీందారు కొడుకుని అనుకుందాం. ఆ జమీందారికి ఎక్కడా దిక్కు లేనట్టు ఒక్కగానొక్క కొడుకుని ఈ బికాదాని చేతులు అప్పగించాడా? పోనీ అప్పచాడని అనుకుందాం. మాట కోసం పడి చావడానికి ఈవిడేమన్నా సత్యహరిశ్చంద్రుడు మేనగోడలా? వాడు దాని కొడుకే, ఆ జమీందారికి పుట్టిన వాడు. కన్న కొడుకును తమ్ముడిని చెప్పుకునే గతేం పట్టింది? తన కొడుకేనంటే ప్రపంచం కొడుతుందా? ఓ సదా నీ సందేహం. అది ఆడవాళ్ళకే గాని మగవాళ్ళకి అర్థం కాదులే. చూడబ్బాయి, ఎంత చెడిందైనా దానికి ఓ మొగుడు ముద్దులోని కనీసం అండ ఆదరకైనా కావాలని ఉంటుందా లేదా? అలాంటప్పుడు ఓ బిడ్డ తల్లిని తెలిస్తే దాన్ని ఎవరు చేరదీస్తారు? అందుకే ఈ రహస్యం దాస్తోంది. అమ్మాయికుడు గనక నువ్వు దాని వల్ల పడ్డావు. ఆ సుబ్బన్నత తేలిక పడతాడా? ఈ విషయం తెలిస్తే దాని వల్ల పుట్టి కడతాడా? సుబ్బన్న ఎవరు? అయ్యో రామానికి ఆ విషయం ఇంకా తెలీదు. ఇప్పుడది మన తోటలో వాడితో కాపురం చేస్తోంది. అత్తయ్య, మరీ అన్యాయంగా మాట్లాడుతున్నా. అవునులే నాయనా, నేను చెప్తే అలాగే ఉంటుంది. ఎందుకంటే నాకు కూతురు ఉంది కాదు, అందుకని. చూడు నాయనా, మా పద్మ నువ్వు చేసుకునే ఆ బజార్ దాని వాళ్ళలోంచి మాత్రం బయటపడు. మాకు అదే 10,000. ఇదిగో అల్లుడు, ఇలాంటి విషయాలు దాచినా దాగవు. చేయి జారిన తర్వాత చేసేదేమీ లేదో ముందుగానే చూతాను, బాగా ఆలోచించుకో. అయినా దీనికోసం ఇంత ఆలోచన ఏమిటయ్యా? వెళ్ళి చూసి రాదు, పిడ వదిలిపోతుంది. సరే అత్తయ్య. కాస్త ఓర్చుకో. ఈ మాత్రానికి ఎగిరెగిరి పడుతున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందిలే. ఏంటో పాపం, నాతో పాటు నువ్వు అగచాట్లు పడుతున్నావు. అదిగో ఆ మాట అనొద్దంటాను. ఆము అంటే నన్ను ఏరేగా చూస్తావు ఎందుకు? ఏ బాబు నీకెంతో నాకు అంతే. ఎవరో ఎన్ని అవస్థలు పడ్డా బాబు కోసమేగా. బాబు కనుక పెద్దోడు అయ్యాడంటే మనకి ఏ బాధలు ఉండవు. మన బాధలు ఎలా ఉన్నా బాబు చదవాలి, డాక్టర్ అవ్వాలి. డాక్టర్ ఏంది, ఆడ అబ్బవుతాడు. నీకెందుకు, నువ్వు ఊరుకో. బాబును డాక్టర్ చేసే కృషి నాది. నిన్ను నమ్ముకుంటే నడీది నారాయణే. ఉన్నట్టే ఉంటావు, కాస్త ఉగ్రం వస్తే తుర్రుమని పారిపోతావు. అదంతా ఎనగటి సంగతే. ఆ సుబ్బన్న మారిపోలా. ఇక నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఒట్టు చూస్తావుగా నువ్వే. చూస్తాగా. ఏంటో పాపం, నాతో పాటు నువ్వు అగచాట్లు పడుతున్నావు. అదిగో ఆ మాట అనొద్దంటాను. ఆము అంటే నన్ను ఏరేగా చూస్తావు ఎందుకు? ఏ బాబు నీకెంతో నాకు అంతే. లేదు గేస్టార్ లేదు. పోతలకి నేను సైకిల్ కొని ముందు పోతావా లేదా? నిన్ను రోజు సైకిల్ మీద తీసుకురావడానికి నీ అక్క పెట్టిన నౌకర్లు ఎవరు లేరు ఇక్కడ. ఎవరికి కావాలి?